స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపము. నేను ఇంకా మిమ్మల్ని ఏం బూతులు తిట్టలేదు, ఎందుకంటే నేను పాస్టర్ గారి దగ్గర చాలా తెలుసుకున్నాను పొద్దునొచ్చి. అప్పుడు నాకు తిట్టబుద్ధి అవ్వట్లేదు, లేదా నేను ఓపిక ఏదైనా మాట్లాడేసి వెళ్ళిపోతాను. అందుకని నేను ఊరికే వాక్యాన్ని బట్టి మిమ్మల్ని గద్దిస్తున్నాను తప్ప మిమ్మల్ని ఏదో పాయింట్ అవుట్ చేసి నేను మాట్లాడట్లా. విశ్వాస విషయమై స్వస్థ బుద్ధి కలిగినట్లు గద్దించాలంట. అందుకని నేను గద్దించట్లేదు, జస్ట్ చెప్తున్నాను. మీరు బైబిల్ చదవండి, మీకు అన్నీ నెరవేరుతాయి. ఇది సత్యం. 1 తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. మీరు పాపాన్నే కనుక చేయకపోతే, పాపాన్నే కనుక విడిచిపెట్టినట్టయితే మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు. మీరు పరిశుద్ధమైన బైబిల్ని చదవట్లేదు, వాక్యాన్ని తెలుసుకోవట్లేదంటే మీరు ఇంకా స్టిల్ పాపంలోనే ఉన్నారు. అందుకే చెప్తుంది, ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయువారిని అందరి ఎదుట గద్దింపుము. అందరూ అనుకుంటున్నారు ఏదో బాప్తీసం తీసుకున్నాను, లేదా నా మారు మనసు పొందాను, చాలు, నా దశమ భాగం వేస్తున్నాను, నేను ఇంక వెళ్ళిపోతాను పరలోకం అనుకుంటున్నారు.